సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రజెంట్ రూమ్ అయితే మనం చెక్అవుట్ అయితే చేస్తున్నాము. ఈసా అంతా నీట్గా చూసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తామంటే అత్రేపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాము. అదే బాహుబలి షూటింగ్ జరిగింది కదా, ఆ లొకేషన్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి జస్ట్ చూసుకోవడమే అంతే, అక్కడ స్టే చేయము. అక్కడి నుంచి మున్నార్కి వెళ్తాము. మున్నార్లోకి వెళ్ళి స్టే చేస్తాము. సో చైన్ లూప్ చేసి నేను ఇంకా సర్దాలి బ్యాగ్ని. రెయిన్ కవర్ కూడా వేసేస్తాను, ఎందుకంటే చినుకులు పడతాను బయట. అంతే, ఇంకా ఒకేసారి మోటో బ్లాగింగ్ వ్యూలో కలుసుకుందాం. లగేజ్ సర్దేదానికి సరిపోతుంది నాకు టైం అంతా, ఎందుకులే. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో గాయ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయినాం అత్రేపల్లి వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత చూపిస్తుంది. కొంచెం దూరమే అంట హైవే, మళ్ళీ దాని తర్వాత నార్మల్ సింగిల్ లైన్ రోడ్ వచ్చేస్తుందంట. మాకైతే రూమ్స్ దొరకడం లేదు మున్నారు. మేము అత్రేపల్లిలో స్టే చేయదలుచుకోవాలి, ఎందుకంటే మేము ఒకే రోజే జస్ట్ చూసుకుని వెళ్ళిపోదాము వాటర్ ఫాల్స్ అనేసి వెళ్తున్నాము, అంతేగాని అక్కడ స్టే చేయాలని మాకు ఇంట్రెస్ట్ కూడా అసలు. ఫుల్లా నాగేస్ 7 లీటర్స్ అనుకుంటాం. ఎస్, అది 7.41 లీటర్స్ అయితే పట్టింది. పెట్రోల్ ప్రైస్ వచ్చి ఇక్కడ 101 రూపీస్ ఉంది. నాకు తెలిసి ఇంకా ఈ పెట్రోల్తోనే అత్రేపల్లి మున్నార్కి రీచ్ అయిపోవచ్చు. మున్నార్లో ఇంకోసారి పెట్టాల్సి వస్తుంది. మున్నార్లో ఇది మనకు త్రాండ్ ఫ్యూయల్ స్టాప్ అనుకుంటా. ఎస్, నిన్న మేము ఇదే రూట్లో అనుకుంటా. ఎస్, ఇదే రూట్లో పోయి బుక్ అయినాము ఆన్లో. అయితే ఇప్పుడు NH47 అయితే ఎక్కేసినాం. ఇది కూడా సింగిల్ లేనా. నాకు హెల్మెట్లో గాలి ఎట్లా తెలిసి వస్తుంది, సో ఈయన వస్తుంది గాలి. అది ఎందుకు అట్లా వస్తుందో నాకు ఇంకా అర్థం కాదు. నాకు తెలిసి ఇంకొక 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఇదే రోడ్ అనుకుంటా. చాలు, ఇంకా హైవే ఎక్కేసినాము. ఇట్లే ఉంటే కూడా చాలు రోడ్డు. కొంచెం దూరము, ఒక 100 కిలోమీటర్స్ ఇట్లే ఉంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఎట్లుంటుందో ఏమో. సో ఇప్పుడు NH47 నుంచి NH544కి షిఫ్ట్ అయిపోయినాం. కొచ్చి 154, పాల్కాడ్ 22, తిరువనంతపురం 373. అమ్మ, నాకు తెలిసి కేరళలో కూడా ఎంటర్ అయిపోయినాం. ఎప్పుడో ఎంటర్ అయిపోయినాం, దాదాపు ఒక 10 మినిట్స్ అవుతాను ఎంటర్ అయిపోయి కూడా. కాజిగూడ 149, కొచ్చి 141, త్రిశూర్ 73 కిలోమీటర్స్. ఆడ వెళ్తానట కదా, సరైన కామెడీ. నేను సిగ్నల్ దగ్గర ఆపినా, దాదాపు ఒక 30 సెకండ్స్ సిగ్నల్ దగ్గరే ఆగేసినాము. సిగ్నల్ పడింది అక్కడ, నన్ను ఇట్లా భుజం మీద తట్టి నాకు అర్థం కదా. ఫస్ట్ ఇట్లా అంటున్నాడు, విమల్ అది అడుగుతాడా అనుకున్నా నేను. అది చూస్తే సిగరెట్ ఉందా అని అడుగుతాడు. నా దగ్గర ఎందుకు ఉంటుంది ఆయన. ఇప్పుడైతే 70 కిలోమీటర్స్ కవర్ చేసినాము. ఇంకా 100 కిలోమీటర్స్ అనుకోండి, ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఏమైందంటే ఒక 6-7 కిలోమీటర్స్ హైవే లేదు, సర్వీస్ రోడ్ ఉంటుంది కదా పక్కలో, ఆ రోడ్లో నుంచి వెళ్తున్నారు. ఇంకా ఆ రోడ్లో తెలిసిందే కదా, అన్ని వెహికల్స్ ఆ రోడ్లోనే వదిలేస్తున్నారు. చాలాసేపు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఒక 20 మినిట్స్ అనుకోండి. అక్కడ కానీ లేదంటే నాకు తెలిసి 90 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాం అనుకోండి ఇదే హైవేలో. స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అటు చూడండి. నాయన, యాక్చువల్గా వీళ్ళు నాకన్నా ముందే వెళ్ళిపోయినారు. నేను వెయిట్ చేసి ఈ టనల్ కోసం వాడు నేను కాల్ చేస్తే టన్నల్ దాటినా అన్నాడు. నాకైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది టన్నల్ దాటినా అన్నాడు. నాకు ఇద్దరము నాకైతే ఒక 20-25 మినిట్స్గా కనిపించలేవాడు. ఎక్కడ
నేను అక్కడే సైడ్లో ఆపేసిన, వాడు స్పీడ్ వెళ్ళిపోయినాడు. నేను మచ్చా నువ్వు ఎక్కడున్నావురా, నేను కాల్ చేసిన ఫస్ట్ వాడికి. కాల్ చేస్తే మచ్చా నేను నీకన్నా ముందే ఉన్నాను అన్నాడు. ఇంకా లైవ్ లొకేషన్ షేర్ చేసుకొని మళ్ళీ తెలిసింది వాడు నాకన్నా ముందు ఉన్నాడు అనేసి. టన్నెల్ దాటి అదే చెప్తున్నాడు వాడు, సిగ్నల్ టన్నెల్ దాటినా అన్నాడు. నాకైతే టన్నెల్ కనిపించలే, అంటే ఒక 10 కిలోమీటర్స్ తర్వాత కనిపించింది నాకు టన్నెల్. నేను కన్ఫ్యూజ్ అయిపోయినా, నా రూట్ మారిపోయిందేమో, రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చేస్తాను నేను అనేసి. ఎక్కడ ఉన్నాను. ఓకే, ఇక్కడ ఆపేసినారా. ఇంకా 49 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక జస్ట్ ఒక 18 కిలోమీటర్స్ అంట ఇట్లా హైవే, మళ్ళీ ఘాట్ సెక్షన్ వచ్చేస్తుందంట. సింగిల్ లేను, మళ్ళీ ఘాట్ సెక్షన్ ఎక్కాల్సి ఉంది. ఇక్కడ సిగ్నల్ మీద సిగ్నల్. యాక్చువల్గా ఏమంటే మాకు ఇంకా కరెక్ట్గా 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 45 కిలోమీటర్స్ ఉంది. ఆ 45 కిలోమీటర్స్కి గూగుల్ మ్యాప్స్ ఎంత ఎస్టిమేషన్ చూపిస్తాను అంటే 1 అవర్ చూపిస్తాను. తిరుపల్లి వాటర్ ఫాల్స్ 30 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్, అదే ఘాట్ సెక్షన్ 32.5 కిలోమీటర్స్ అంట. అత్రేపల్లి స్ట్రైట్ మోటియార్ కన్నేరు. అసలు ఈ పేర్లు నాకు చదవడం కాదా, అంత కష్టంగా ఉన్నాయి ఇక్కడ పేర్లు. ఇది ఎట్లుందంటే రోడ్డు కొంచెం దూరం బాగుంది రోడ్డు, మళ్ళీ కొంచెం దూరం ఇట్లా ఉంటుంది రోడ్డు, మళ్ళీ కొంచెం దూరం ఇట్లా చెట్లు, ఫుల్ చెట్లు. ఈ రోడ్డు ఇంకొంచెం పెద్దది పెట్టినా బాగుండు. బా ఎట్లని చూడండి, అట్లే లోపలికి బా ఎక్కడికో వచ్చినట్టుండి ఒక సెకండ్ నాకైతే ఎంటర్ అయినప్పుడు. చిన్న రోడ్డు, చాలా చిన్న రోడ్డు. బస్సులు పడొస్తే చాలా ఇబ్బంది పడాల టర్నింగ్లు కాడ, అంత చాలా కష్టము. నాకు తెలిసి ఇంకా 25 కిలోమీటర్స్ ఉండొచ్చు, 25 అంతేలే అండి 25. ఆడ చూడండి ఇంకా కొండల్లో స్వామి అసలు అట్లే బ్లాక్గా అయిపోయినాయి. అరే నాయన, అది చూడండి, అబ్బా. టెంపుల్ చూడండి ఇక్కడ ఏమున్నాయో, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. వాన అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా 25 మినిట్స్ చూపిస్తుంది. 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉంది ఇంకా, అంతే. వాన పడుతుంది అబ్బా. మాకు ఇంకా మేము మ్యాక్సిమం ఇంకా రేపే అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఇంకా వాన అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. నేను పక్కనే ఆపేసి రైడింగ్ జాకెట్ తీసేసిన. నా షర్ట్ తడిచినా కూడా పర్లే, టీషర్టు ఆరిపోతుంది. రైడింగ్ జాకెట్ తడిచింది అనుకో 3-4 డేస్ గోయిందా. అబ్బా అనుకున్నా ఇట్లా అవుతుంది వాన అనుకున్నా. డైలీ వానలో తడిసే పని అయిపోయింది. ఖచ్చితంగా వాన పడుతుంది. సర్లేండి, ఇంకా మనం వెదర్ని ఏం చేయలేం కదా. అబ్బా. సో గైస్, ప్రజెంట్ ఇప్పుడే వాన తగ్గింది ఇక్కడ. ఇంకా మా ప్లాన్ అసలు ఒక్క రోజు అనుకునేది కూడా జరగలే. మేము మొత్తం ప్లాన్ వేసుకొని వస్తే ఒక్కటి కూడా జరగలే. మేము అసలు అత్రేపల్లిలో స్టే అనుకోనే లేదు, బట్ ఇంకా తప్పదు ఇక్కడే స్టే తీసుకుంటున్నాము. వాటర్ ఫాల్స్ దగ్గరే ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఏమో ఉంది, అక్కడ రూమ్స్ ఉన్నాయంట. ఇంకా అక్కడే తీసుకునేసి ప్రస్తుతానికి ఇంకా లగేజ్ అన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ అట్లే ప్రశాంతంగా వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు దగ్గరే అనేసి అయితే ఫిక్స్ అయినాము.